హయత్నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది లోహితాక్షను ఈ స్కూల్లో చేర్పించానన్నారు విద్యార్థి తండ్రి. కొన్ని రోజులుగా స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారని తనను తీసుకెళ్లాలని కోరాడన్నారు. ఫిజిక్స్ టీచర్ బాగా వేధించేవాడని ఫోన్ చేసి తనకు చెప్పాడన్నారు. స్కూల్ ఫీజు ఒకరోజు లేట్ అయిందని స్కూల్ యాజమాన్యం ఆరు బయట నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి తండ్రి ఏం చెబుతూ ఉన్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హయత్నగర్లోని నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతిలో చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం మన స్కూల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అబ్బాయి 7వ తరగతి చదువుతున్న లోహిత్ తండ్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటంటే మీకు ఎప్పుడు తెలిసింది మీ అబ్బాయి ఈ స్కూల్లో ఎప్పుడు చేర్పించారు ఏంటి? స్కూల్లో ఈ సంవత్సరం 7th జాయిన్ చేశాము. మాకు రాత్రి 11:30కు సిఐ గారు ఫోన్ చేసి చెప్తేను మా అబ్బాయి చనిపోయిన విషయం ఆయనే చెప్పాడు. యజమాన్యం మాత్రం ఎవరు కూడా చెప్పలేదు. ఏం జరుగుతుందనేది కూడా మాకు అసలు చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ ఇంతకుముందు కూడా కరెక్ట్గా లేదని మా బాబు చెప్పాడు. వచ్చి ప్రిన్సిపల్ గారితో కానీ ఏఓ గారితో కానీ డీన్ సార్తో కానీ మాట్లాడి కొంచెం మంచిగా చూసుకోండి అబ్బాయిని, మేము లక్షల ఫీజు కట్టాము, కొంచెం మంచిగా చూసుకుంటే బాగుంటుంది బాబు, మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోతున్నాము, కొంచెం చూడండి సార్ అని చెప్పేసి కూడా పోవడం జరిగింది. పోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ పాపన వాళ్ళు బాబును ఫీజును 1 గంట లేట్ అయితేనో నిలబెట్టి ఫీజులు వసూలు చేశారు. కానీ మాకు బాబు చనిపోతే యజమాన్యము కనీసము మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వనంత దారుణమైన పరిస్థితిలో ఒక పోలీస్ వ్యవస్థకు అప్పగించి మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పించారు. ఇది ఈ నారాయణ స్కూలు యజమాన్యంపై మాకు చాలా బాధాకరంగా ఉంది. నేను కాకుండా నాతో అంటే మా విద్యార్థితో సహా పలుమంది తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు కూడా ఇటువంటి ఫేస్ చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి చెప్పట్లేదు. జాయిన్ చేసాము, లక్షల ఫీజు తీసుకుంటున్నారు. అయినా కూడా ఫుడ్ సరిగా లేదు, తర్వాత చూసుకోవడం కరెక్ట్ లేదు. ఒక బందర్దొడ్లో కొట్టినట్టు కొట్టేసి కార్పొరేట్ స్కూలు, ఒక వార్డెన్ సరిగా లేక, రూమ్స్ సరిగా లేక, ఫెసిలిటీస్ సరిగా లేక పిల్లలు నానా అవస్థలు పడి మా బాబు ఉండను నాన్న నాకు ఇది నచ్చలేదని అంటే కూడా ఈ 3 నెలలు ఉండు నాన్న, అయిపోయిన తర్వాత వేరే వెళ్ళిపోదామని కూడా చెప్పడం జరిగింది. ఈ యజమాన్యం అయితే ఇప్పటివరకు కూడా వచ్చి మాకు మీ బాబు చనిపోయాడు అని మళ్ళీ ఒక మాట కూడా ఎవరు కూడా వచ్చి ఇప్పటివరకు మాతోటి, నేను ఒక చనిపోయిన వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను కనుక నాతో కూడా ఇప్పటివరకు ఎవరు మాట్లాడడానికి కృషి చేయలేదు. ఆ చనిపోయిన ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయించాలి, అలాగే మరొక ఘటన ఇలాంటి జరగకుండా చూడాలి అనేది కూడా ప్రస్తుతం విద్యార్థి తండ్రి కోరుతున్నారు. కెమెరామెన్ రాజరామేశ్వర, రాధాకృష్ణ.